ఓకే అమ్మా. సో టుడే అన్వర్డ్స్ విల్ స్టార్ట్ విత్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైన్. సో ఇక్కడ మనకు వెబ్సైట్ డిజైన్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ డిజైన్ గురించి చెప్పే ముందు మనకు దర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అమ్మా. మనకు స్టాటిక్ వెబ్సైట్ అని డైనమిక్ వెబ్సైట్ అని రెండు ఉంటాయి. సో స్టాటిక్ వెబ్సైట్ ఏంటంటే వితౌట్ ఎనీ ఫంక్షనాలిటీస్ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసే వెబ్సైట్ లాగా అనమాట. ఇప్పుడు కంపెనీ వెబ్సైట్స్ ఉంటాయి. వాళ్ళు ఏమంటారు, హోమ్, అబౌటస్, సర్వీసెస్, వాళ్ళు ఏమేమి సర్వీస్ ఆఫర్ చేస్తున్నారు ఆ సర్వీసెస్, కాంటాక్టర్స్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఓకే. సో అలా కాకుండా ఫంక్షనాలిటీ అడిషనల్ ఫంక్షనాలిటీస్ ఉండేటివన్నీ కూడా మనకు డైనమిక్ వెబ్సైట్ కింద వస్తాయి. సో డైనమిక్ వెబ్సైట్లో మనకి ఏంటంటే లైక్ ఈ కామర్స్ ఆన్లైన్ షాపింగ్ సైట్ కావచ్చు, అంటే పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ కావచ్చు. ఓకే. సో యాక్షన్ తీసుకుంటే లైక్ ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ మీరు చూసినట్లయితే లాగిన్ విత్ ఫేస్బుక్ అని, లాగిన్ విత్ గూగుల్ అని చూపిస్తుంటాయి కదా. సో ఇలాంటివన్నీ కూడా ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ అనమాట. అలాంగ్ విత్ ఫంక్షన్స్ మనకు కావాలంటే దెన్ వీ కెన్ గో ఫర్ డైనమిక్ సైట్. లేదు నాకు బేసిక్ సైట్ చాలు జస్ట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసే వరకు అనుకుంటే అది స్టాటిక్ సైట్ సరిపోతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ ఏదైనా సరే మనం వెబ్సైట్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు, పెయిడ్ చేసుకోవచ్చు అమ్మ, రెండు ఉన్నాయి. బట్ ఫ్రీ కన్నా ఎప్పుడు కూడా పెయిడ్ అనేది వర్త్ మనకు. సో మీకు రెండు చూపిస్తాను, నేను ఫ్రీ ఎలా చేయాలో చూపిస్తాను, పెయిడ్ కూడా చూపిస్తాను. సో మనకు ఒక వెబ్సైట్ కావాలి అంటే కంపల్సరీగా మనకు డొమైన్ నేమ్ కావాలమ్మా. ఫస్ట్ ఉంది కదా డొమైన్ నేమ్, దీన్నే మనకు నేమ్ ఆఫ్ ద సైట్. సో వెబ్సైట్ అడ్రస్ అని కూడా అంటారు. లైక్ www.amazon.com, ఫ్లిప్కార్ట్.com లేదా facebook.com. అంటే ఇలా మనకు ఉండేటివన్నీ కూడా డొమైన్ నేమ్స్ అన్నమాట. డొమైన్ నేమ్స్ అనేది మనం కొనుక్కోవాలమ్మా ఆన్లైన్లో. అవి ఇయర్లీ ఇయర్లీ మనం పే చేసుకోవాలి వాటికి. లేదు నేను ఎట్ ఏ టైము 3 ఇయర్స్ తీసుకుంటాను, 5 ఇయర్స్ తీసుకుంటాను కానీ తీసుకోవచ్చు. సో డొమైన్ వచ్చేసి అప్రాక్సిమేట్గా మనకు 500 to 1000 రూపీస్ పర్ ఇయర్ ఉంటుంది. నెక్స్ట్ హోస్ట్ ఇంజర్, దీన్నే సర్వర్ అంటారు అనమాట. అంటే సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ద స్పేస్. మనకు మనం వెబ్సైట్ డిజైన్ చేసిన ఫైల్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ సేవ్ చేసిన ఒక స్పేస్ కావాలి. ఆ స్పేస్నే మనం ఇక్కడ సర్వర్ అంటాం. ఓకే. సో ఇక్కడ మనకు సర్వర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఒకటి షేర్డ్ హోస్టింగ్ అని, క్లౌడ్ హోస్టింగ్ అని, విపిఎస్ హోస్టింగ్ అని, డెడికేటెడ్ హోస్టింగ్ అని, ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటికీ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు షేర్డ్ హోస్టింగ్ నేమ్లోనే ఉంది షేరింగ్ అని చెప్పి. అంటే ఆ స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు సర్వర్ అనగానే అదేదో వేరే ఏదో అనుకోకండి అమ్మా, అది కూడా ఒక కంప్యూటర్ అనమాట. సర్వర్ ఇస్ ఆల్సో ఏ కంప్యూటర్, బట్ కొంచెం పెద్ద కంప్యూటర్ అనమాట. సో మనకేంటి, మన కంప్యూటర్ లాగైతే ఓఎస్ ఉంటుందో, ర్యామ్ ఉంటుందో, అండ్ హార్డ్ డిస్క్ స్పేస్ ఉంటుందో, అదేవిధంగా అక్కడ కూడా ఉంటుందన్నమాట. బట్ అంత అవి మనకి ఎప్పుడు కూడా రన్నింగ్లోనే ఉంటాయి. అవి ఎప్పుడు కూడా ఆఫ్ అవ్వవు మనకు. దానికి సపరేట్ బ్యాకప్ మెయింటైన్ చేస్తుంటారు, సర్వర్ మెయింటైన్ సపరేట్ ఉంటుంది. సో మనకు ఆ స్పేస్ ఏదైతే ఉందో ఒక పర్టికులర్ సర్వర్లో స్పేస్ ఉన్న స్పేస్ని వీళ్ళు ఏం చేస్తారంటే షేర్ చేస్తారు. అంటే సపోజ్ ఇప్పుడు నాకు వెబ్సైట్ కావాలి ప్లస్ మీకు ఇంకో వెబ్సైట్ కావాలి, అలా ఒక ఇద్దరు ముగ్గురు వెబ్సైట్స్ కలిపి ఒక సర్వర్ అలాట్ చేస్తారనమాట. సో బట్ ఏ వెబ్సైట్ ఆ సర్వర్లో ఉంది మీరు అంటే మంది కాకుండా ఇంకెవరిదన్నా ఉందా లేదా అనేది మాకు తెలియదు. ఎవరికి వాళ్ళకి సపరేట్ లాగిన్స్ ఉంటాయి, సపరేట్ యూఆర్ఎల్స్ ఉంటాయి. ఓకే. సో బట్ దీంట్లో మనకి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి మా షేర్ హోస్టింగ్లో. అడ్వాంటేజ్ ఏంటంటే షేరింగ్ కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్, కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ సపోజ్ కొత్తగా స్టార్ట్ చేసిన వెబ్సైట్కి అంత ఎక్కువ విజిటర్స్ హ్యూజ్గా రారమ్మా. మనకి ఏంటంటే మిల్లీ సెకండ్స్ కూడా కౌంట్. ఒక మిల్లీ సెకండ్స్కి హ్యూజ్ ట్రాఫిక్ ఈజ్ నథింగ్ బట్ విజిటర్స్ అనమాట. సో ఎక్కువ మంది విజిటర్స్ ఒక్కసారిగా మన వెబ్సైట్ మీద వచ్చేసారు అనుకోండి, అప్పుడు సర్వర్ మీద లోడ్ ఎక్కువ అయ్యి మన వెబ్సైట్ స్లో అవ్వడం కానీ హ్యాంగ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళినప్పుడు కూడా చూడండి, అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు పని చేయకుండా కొంచెం సర్వర్ బిజీగా ఉంది వెయిట్ చేయండి అంటుంటారు. ఓకే. సో అలా అనమాట సర్వర్ అనేది. ఇక్కడ ఈ సర్వర్ వచ్చేసి మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే షేర్డ్ హోస్టింగ్లో మనతో పాటు వేరే వాళ్ళ వెబ్సైట్స్ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా ఒక వెబ్సైట్కి హై ట్రాఫిక్ వచ్చేసి వాళ్ళ సర్వర్ మీద లోడ్ పడిన తర్వాత ఆ వెబ్సైట్ కొంచెం స్లో అవడం కానీ హ్యాంగ్ అవ్వడం కానీ జరుగుతుందని చెప్పాను కదా. అదే సర్వర్లో ఉన్న మన వెబ్సైట్ కూడా అంత కాకపోయినా కొంత ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఓకే. అలా ఎప్పుడైనా సర్వర్ మీద అంటే మనకు వెబ్సైట్ స్లో అవడం కానీ లేదా హ్యాంగ్ అవ్వడం కానీ జరిగితే ఫస్ట్ మన వెబ్సైట్లో చూసుకుంటాము. మన వెబ్సైట్ కోడింగ్ పరంగా కానీ మన వెబ్సైట్ ఫైల్స్ పరంగా కానీ అవన్నీ కూడా బాగానే ఉంది అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ సర్వర్. సర్వర్ ఎప్పుడైనా మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. షేర్డ్ హోస్టింగ్ నుంచి
క్లౌడ్కి కానీ లేదా విపిఎస్ కానీ ఇట్లా మనం ఎప్పుడైనా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అమ్మా సర్వర్ని. సో అది మనకు షేర్డ్ హోస్టింగ్. నెక్స్ట్ క్లౌడ్ హోస్టింగ్ ఏంటంటే మనకు షేర్డ్ హోస్టింగ్ అన్న కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. దీంట్లో మనకు క్లౌడ్ స్పేస్ రావడం వల్ల ఏమవుతుందంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ ఒక ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మీకు ఒక 5 to 6 seconds పట్టింది అనుకోండి వెబ్సైట్ ఓపెన్ అవడానికి. అదే వెబ్సైట్ని మీరు ఆ, ఇంకొక సైట్ అంటే నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు అంత టైం పడదు అనమాట. 1 to 2 secondsలోనే ఓపెన్ అయిపోతుంది, లేదా 2 to 3 secondsలో ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే క్లౌడ్లో అది సేవ్ అయ్యి బ్యాకప్ సేవ్ అయి ఉంటుంది కాబట్టి తొందరగా ఓపెన్ అవుతుంది అనమాట. సో షేర్డ్ హోస్టింగ్ కన్నా మనకు కొంచెం లిటిల్ బిట్ కాస్ట్ ఉంటుంది క్లౌడ్ హోస్టింగ్, అండ్ ఇది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ విపిఎస్ హోస్టింగ్. విపిఎస్ హోస్టింగ్ అంటే వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అంటారన్నమాట. అంటే ప్రైవేట్ సర్వర్ మన వరకే సపరేట్గా సర్వర్ అనమాట. ఇంకా వేరే వాళ్ళ వెబ్సైట్ దాంట్లో ఉండడం కానీ అలాంటివి ఏమి ఉండవు. అండ్ ఈ దీంట్లో స్పేస్ కానీ అన్నీ ఎక్కువ ఉంటాయి. అండ్ దీంట్లో మనకి ఏంటంటే అంత సామాన్యంగా మన వెబ్సైట్స్ హ్యాంగ్ అవ్వడము ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా తక్కువ వస్తాయి, అంత రేర్ అనమాట. ఓకే. సో దీంట్లో మన ఓన్గా సర్వర్ ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళు ఉండేవి కాబట్టి మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు వర్చువల్ ప్రైవేట్ సర్వర్. బట్ మనకి ఇది షేర్డ్ హోస్టింగ్ క్లౌడ్ హోస్టింగ్తో కంపేర్ చేస్తే చాలా కాస్ట్ ఉంటుంది విపిఎస్ హోస్టింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి డెడికేటెడ్ హోస్టింగ్, డెడికేటెడ్ సర్వర్ అంటారు. ఓకే. ఈ డెడికేటెడ్ హోస్టింగ్ ఏంటంటే మోస్ట్లీ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువ ఇలాంటివి యూజ్ చేస్తారు. ఎందుకంటే సో దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్. ఒకసారి పబ్లిక్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అయిపోయినా హ్యాంగ్ అయినా సో వాళ్ళ క్రెడిబిలిటీ లూజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకోండి. అమెజాన్ వాళ్ళు మీకు తెలుసో లేదో యాజ్ పర్ ద సర్వే అమెజాన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక సెకండ్కి 3 ఆర్డర్స్ వస్తాయంట అమెజాన్ వాళ్ళకి. ఒక సెకండ్కి 3 ఆర్డర్స్ వచ్చినప్పుడు మరి మిల్లీ సెకండ్స్లో ఎంతమంది విజిటర్స్ వాళ్ళ వెబ్సైట్ విజిట్ చేస్తుంటారు. దాంట్లో సెల్లర్స్ ఉంటారు, బయ్యర్స్ ఉంటారు, రైట్. సో అలాంటి అమెజాన్ వెబ్సైట్ ఇమాజిన్ ఒక 5 to 10 minutes ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అనుకోండి, ఏమవుతుంది? ఒక 5 to 10 minutes ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోతే కంప్లీట్లీ వాళ్ళ బిజినెస్ లాస్ అవుతుంది, షేర్ మార్కెట్ డౌన్ అయిపోతుంది, అండ్ ట్రస్ట్ కోల్పోతారు కస్టమర్స్ దగ్గర, మెయిన్ ఇంపార్టెంట్లీ. ఓకే. సో అందుకే దే డోంట్ వాంట్ టు టేక్ ద ఛాన్స్. అలాంటి వాళ్ళంతా కూడా డెడికేటెడ్ సర్వర్స్ వాడతారు. ఇది అన్నిటికన్నా చాలా కాస్ట్ ఉంటుంది. ఇయర్లీ మనకు కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఉంటుంది అనమాట డెడికేటెడ్ సర్వర్ అనేది. ఓకే. సో అందుకే మనం డెడికేటెడ్ సర్వర్ అనేది ఆ టైంలో యూజ్ చేసుకోవచ్చు. బిజినెస్ టర్న్ ఓవర్ ఆ విధంగా జరుగుతున్నప్పుడు యూ కెన్ గో ఫర్ డెడికేటెడ్ సర్వర్. మనం ఎప్పుడైనా సర్వర్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చాము. మనం ఇది కొన్నాము మళ్ళీ 1 year దాకా మళ్ళీ దాన్ని ఏం చేయలేము అనుకోండి, ఏదేం లేదు. అండ్ సర్వర్స్ కూడా మీకు 1500 to 3500 per year ఉంటుంది బేసిక్ స్టార్టింగ్ సర్వర్. ఆ తర్వాత ఇంక మనం పెంచుకుంటూ పోయే కొద్ది యాజ్ ఎ టోల్ యూ డెడికేట్ సర్వర్ అయితే మనకు ల్యాక్స్ ఆఫ్ రూపీస్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అంటే మనకు వెబ్సైట్కి సెక్యూరిటీ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. షో యూ. సపోజ్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే కనెక్షన్ ఇస్ సెక్యూర్డ్. యువర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్స్ ఆర్ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ ఈజ్ ప్రైవేట్ విచ్ ఈస్ సెండ్ టు దిస్ సైట్. సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ అని వచ్చింది. అంటే కస్టమర్స్ యొక్క డేటాకి ఇది మనకు సెక్యూరిటీ అన్నమాట. అర్థమైందా? ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ లేకపోతే ఏమవుతుందంటే మనం ఆ వెబ్సైట్లో షేర్ చేసే పాస్వర్డ్స్ కానీ క్రెడిట్ అక్కడ మనకు చూపించేస్తుంది లాక్ సింబల్ దగ్గర రెడ్ వచ్చేసి. సో డోంట్ షేర్ ఎనీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ లైక్ పాస్వర్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్, ఇట్ మే బీ స్టోలెన్ బై ద హ్యాకర్స్ అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది అనమాట. సో హ్యాకర్స్ యాక్చువల్లీ చాలా ఈజీ అవుతుంది కాబట్టి మన వెబ్సైట్లో ఉన్న డేటాకి సెక్యూరిటీ అనమాట ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది. అది అప్రాక్సిమేట్గా 1500 to 2500 రూపీస్ per year ఉంటుంది యావరేజ్గా. ఓకే. సో ఇవి కంపల్సరీగా మనం వెబ్సైట్ స్టార్ట్ చేయాలి అంటే డొమైన్ సర్వర్ లేకుండా మనం వెబ్సైట్ స్టార్ట్ చేయలేం. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదమ్మా, బట్ ఆప్షనలే కానీ బట్ ఇది ఉంటే మంచిది మనకు. ఎందుకంటే మోస్ట్లీ ఆన్లైన్ పేమెంట్స్ ఇష్యూస్ వాళ్ళు అయితే కంపల్సరీ పెట్టుకుంటారు. బట్ మిగతా వాళ్ళకి ఎలా బెనిఫిట్ ఉంటుందంటే ఎస్సీఓ పరంగా బెనిఫిట్ అమ్మా. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఉంటే మనకి ఎస్సీఓ ర్యాంకింగ్ కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్పి గూగుల్‌లో మనకి ఏదైనా సెర్చ్ చేస్తే మన వెబ్‌సైట్ పైకి తీసుకురావాలని చెప్పి అనుకుంటాం కదా! దాన్ని ఎస్‌సిఓ అంటారు. ఆ ఎస్‌సిఓ పరంగా మనకు ఎస్ఎల్ సర్టిఫికేట్ కొంచెం హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ఈ 3 మనం తీసుకున్నాం అనుకుందాం.
డొమైన్ తీసేసుకున్నాం, సర్వర్ తీసేసుకున్నాం, ఎస్ఎల్ సర్టిఫికేట్ తీసుకున్నాం. నెక్స్ట్ మనం వెబ్సైట్ డిజైన్ చేయాలి. ఇక్కడ ఒకప్పుడు వెబ్సైట్ డిజైన్ చేయాలి అంటే కంపల్సరీగా త్రూ కోడింగ్ ద్వారానే చేసేవాళ్ళు అన్నమాట. లైక్ హెచ్టిఎంఎల్ కానీ, సిఎస్ఎస్ కానీ, జావా స్క్రిప్ట్, జేక్వరీ, పిహెచ్పి, డాట్ నెట్ ఇలా కంప్లీట్లీ కోడింగ్తో వెబ్సైట్ డిజైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే వితౌట్ ఎనీ కోడింగ్ నాలెడ్జ్, ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ లేకుండా జస్ట్ సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ యూస్ చేస్తూ ఫ్రంట్ ఎండ్లోనే మనం వెబ్సైట్ డిజైన్ చేసేయచ్చు అనమాట. అలా మనం చేసుకోవడం కోసమే మనకు మార్కెట్లోకి ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్స్ అనేవి వచ్చాయి. ఓకే, ఈ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే మనకు ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ లేకుండా వెబ్సైట్ డిజైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. ఇక్కడ మనకు మార్కెట్లో చాలా ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయమ్మా. లైక్ ఇవన్నీ కూడా మనకు ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్స్: మెజెంటో, జెన్ కార్డ్, ఓపెన్ కార్డ్, ఓఎస్ క్లాస్, ఓపెన్ క్లాసిఫైడ్స్, వర్డ్ ప్రెస్ ఎక్సెట్రా, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. సో మరి వీటిలో డిఫరెన్స్ ఏంటి, వీటన్నిటిలో మనం దేన్ని నేర్చుకోవాలి? ఓకే, ఇక్కడ మనకు మెజెంటో కానీ, జెన్ కార్డ్ కానీ, ఓపెన్ కార్డ్ కానీ ఫస్ట్ త్రీ చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకు ఈ కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అంటే మన ఓన్గా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేయాలంటే మనం వీటిలో ఏదైనా ఒక ప్లాట్ఫామ్ నేర్చుకుంటే వాటి త్రూ మనం ఈ కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు మెజెంటో అయినా, జెన్కాట్ అయినా, ఓపెన్ కార్ట్ అయినా వాటిని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుంటే ఈ కామర్స్ వెబ్సైట్ మాత్రమే డిజైన్ చేయగలరు తప్ప వేరే ఎలాంటి వెబ్సైట్ డిజైన్ చేయలేము. ఓకే, అది డ్రాబ్యాక్ వాటిలో. అదే మీరు ఇక్కడ ఓఎస్ క్లాస్, ఓపెన్ క్లాస్ చూసినట్లయితే ఇవి కనుక నేర్చుకుంటే వీటి త్రూ క్లాసిఫైడ్ సైట్స్ మాత్రమే డిజైన్ చేయగలరు. క్లాసిఫైడ్ సైట్ అంటే మీకు నౌకరీ.com, 99acres.com, ఓకే, జీవన్సాథీ.com, ఇవన్నీ కూడా మనకు లైక్ క్విక్కర్, ఓఎల్ఎక్స్ ఇవంతా మనకు క్లాసిఫైడ్ సైట్ అంటారు. అంటే ఇద్దరు వ్యక్తుల్ని కలిపి ఒక ప్లేస్ అనమాట క్లాసిఫైడ్ సైట్. ఇప్పుడు నౌకరీ.com ఏం చేస్తుంది, ఎంప్లాయీని కలుపుతుంది. 99acres.com రియల్ ఎస్టేట్ పోర్టల్, బయ్యర్ని సెల్లర్ని కలుపుతుంది. ఓకే, జీవన్సాథీ.com మ్యాట్రిమోనీ సైట్, బ్రైడ్ గ్రూమ్ని కలుపుతుంది. అలా ఇవన్నీ కూడా క్లాసిఫైడ్ సైట్స్ అంటారు. అలాంటి ఒక క్లాసిఫైడ్ సైట్స్ మనం డిజైన్ చేయాలంటే ఈ ప్లాట్ఫామ్ నేర్చుకున్నా మనం క్లాసిఫైడ్ సైట్ చేయొచ్చు. బట్ దీంట్లో కూడా డ్రాబ్యాక్ ఏంటంటే వీటి యూజ్ చేసి ఓన్లీ క్లాసిఫైడ్ సైట్ మాత్రమే డిజైన్ చేయగలం తప్ప వేరే ఏది డిజైన్ చేయలేము. నెక్స్ట్ వర్డ్ ప్రెస్, దీన్నే సిఎంఎస్ అంటారు. సిఎంఎస్ సైట్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు అనమాట. సో ఈ వర్డ్ ప్రెస్ అనేది అలా యూజ్ చేస్తే, అంటే ఇది నేర్చుకుంటే మనం ఏమేమి సైట్ డిజైన్ చేయొచ్చు అంటే, వర్డ్ ప్రెస్ నేర్చుకుంటే యూ కెన్ డిజైన్ ఎనీ కైండ్ ఆఫ్ వెబ్సైట్. అది ఈ కామర్స్ సైట్ కావచ్చు, క్లాసిఫైడ్ సైట్ కావచ్చు, బిజినెస్ సైట్ కావచ్చు, హోటల్కి కావచ్చు, హాస్పిటల్కి కావచ్చు, డాక్టర్కి కావచ్చు, ఎడ్యుకేషన్ సైట్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ వెబ్సైట్ ఈస్ పాసిబుల్ యూజింగ్ వర్డ్ ప్రెస్. అందుకే వర్డ్ ప్రెస్ అనేది మనకు వరల్డ్స్ నెంబర్ 1 ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అయిందమ్మా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఈ ఒక్క ప్లాట్ఫామ్ నేర్చుకుంటే ఎలాంటి వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు కాబట్టి చాలా మంది దీన్నే నేర్చుకుంటున్నారు, దీన్నే యూజ్ చేస్తున్నారు అనమాట వెబ్సైట్ డిజైన్ చేయడానికి కోసం. సో దానివల్ల మనకి ఇది వరల్డ్స్ నెంబర్ 1 ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అయింది వర్డ్ ప్రెస్ అనేది. ఓకే, సో మరి ఇప్పుడు అర్థమైంది కదా మనం వెబ్సైట్ డిజైనింగ్ ఎందుకని వర్డ్ ప్రెస్తో చేస్తున్నాము. మరి ఈ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైన్ మనం చేయాలి అంటే దీస్ ఆర్ ద స్టెప్స్. ఇవన్నీ నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తానమ్మా. ఫస్ట్ డొమైన్ అండ్ హోస్టింగ్, డొమైన్ని సర్వర్ని పర్చేస్ చేసుకోవాలి. నెక్స్ట్ వర్డ్ ప్రెస్ని మన సర్వర్లోకి ఇన్స్టాల్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ఇన్ టు ద సర్వర్. నెక్స్ట్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైన్ చేయాలంటే కంపల్సరీగా ఏదో ఒక థీమ్ యూజ్ చేయాలమ్మా. ఓకే, అందుకే మనం ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ థీమ్ అని చెప్తాం. మనకు బై డిఫాల్ట్ వర్డ్ ప్రెస్ వాళ్ళు కొన్ని ఫ్రీ థీమ్స్ ఇచ్చుంటారు. ఇక్కడ మనకు ఆన్లైన్లో ఏంటంటే దర్ ఆర్ సమ్ ల్యాక్స్ ఆఫ్ ఫ్రీ థీమ్స్ అండ్ పెయిడ్ థీమ్స్ ఉన్నాయి. మనకు ఏ కావాలంటే ఆ సైట్ థీమ్ యూజ్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ సైట్ డిజైన్ చేయాలనుకోండి, రియల్ ఎస్టేట్ వర్డ్ ప్రెస్ థీమ్స్ అని కొడితే మనకు చాలా వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్, మనకు ఫ్రీ థీమ్స్ అండ్ పెయిడ్ థీమ్స్ ఇచ్చే సైట్స్ అనమాట. మీ ఫ్రీగా ఉంటే ఫ్రీ అని సెర్చ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఇది ఒకటి ఓపెన్ చేశాను అనుకోండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్, ఆల్రెడీ కోడింగ్ ద్వారా డెవలప్ చేసిన థీమ్స్ అన్నమాట. ఇవి యూజ్ చేసి మనం వితౌట్ కోడింగ్ డిజైన్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక థీమ్ మనం పర్చేస్ చేసుకోబోయే ముందు లేదా ఫ్రీ థీమ్ అయితే డౌన్లోడ్ చేసుకోబోయే ముందు వీ కెన్ సీ ద ప్రివ్యూ. ఆ థీమ్ ప్రివ్యూ చూడొచ్చమ్మా. అంటే ఎలా ఉంటుంది ఈ థీమ్, ఈ వెబ్సైట్ మనం కానీ యూజ్ చేస్తే మన వెబ్సైట్ ఎలా ఉంటుంది థీమ్ యూజ్ చేస్తే అనేది ఇక్కడ మనం లుక్ అండ్ ఫీల్ చూసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇది ఓపెన్ చేశాను, ఇవన్నీ డిఫరెంట్ లేఅవుట్స్ అనమాట. ఇప్పుడు చూడండి,
ఈ థీమ్ ఇలా ఉంటుంది. హోమ్ ప్రాపర్టీస్. ఓకే. నెంబర్ వస్తుంది, క్రియేట్ లిస్టింగ్ వస్తుంది, ఫర్ రెంట్, ఫర్ సేల్, సచ్ థీమ్. సో మన వెబ్సైట్ లుక్ అండ్ ఫీల్ అనేది ఇలా ఉంటుంది అనమాట ఈ థీమ్ యూస్ చేస్తే. చూసారా? ఇలా మనం చూసుకొని అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడే మనం యూ కెన్ యూజ్ దట్ థీమ్. ఆ థీమ్ మనం డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం చేసుకుంటాం అనమాట. అర్థమైందా? అలా వీ కెన్ సర్చ్ ఎవ్రీథింగ్. మనకి ఎలాంటి థీమ్స్ కావాలి, ఇప్పుడు మనం ఈ కామర్స్ థీమ్స్ కావాలనుకోండి, ఈ కామర్స్ వర్డ్ ప్రెస్ థీమ్. ఓకే. అలా ఏ వెబ్సైట్ కావాలంటే ఆ వెబ్సైట్ మనకి డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ప్లగ్ఇన్స్ అని ఉంటాయమ్మా. ప్రతి థీము ప్రాపర్గా వర్క్ అవ్వాలంటే ప్లగ్ఇన్స్ ఏం చేస్తాయంటే మన వెబ్సైట్కి కావాల్సిన ఎడిషనల్ ఫంక్షనాలిటీస్ని మనం ప్లగ్ఇన్స్ రూపంలో తీసుకొచ్చుకుంటాం. సో ప్లగ్ఇన్స్ కూడా అది కూడా మనకు ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామే. అంటే ఓపెన్ సోర్స్ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు సపోజ్ ఈ వెబ్సైట్ ఇలా కనిపిస్తుంది అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఇది ఓపెన్ చేశాను నేను. ఈ పేజ్ ఇలా కనిపిస్తుందంటే ఈ పేజ్కి బ్యాక్ అండ్ కోడింగ్ ఉంటుంది. మీరు రైట్ క్లిక్ చేసి వ్యూ పేజ్ సోర్స్ అంటే దానికి సంబంధించిన కోడ్ ఇక్కడ కనిపిస్తుంది మనకు. చూసారా? ఆ పేజ్ అలా కనిపించడానికి ఇదంతా బ్యాక్ అండ్ కోడ్ మొత్తం. ఆ ఒక్క పేజీకి సంబంధించిన కోడ్ ఇది. చూసారా? సో అలాగా మనకు ఈ వ్యూ పేజ్ సోర్స్ అన్నాం కదా. మనకు వర్డ్ ప్రెస్ వాళ్ళు ఇచ్చే థీమ్స్ కానీ ప్లగిన్స్ కానీ అన్నీ కూడా ఓపెన్ సోర్స్. అందుకే ఇక్కడ మీకు ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అనేది. అంటే కోడింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, కోడింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఓకే. లాస్ట్లో ఇంపోర్ట్ డెమో డేటా. ఈ స్టెప్స్ అన్ని నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను రేపు. సో బట్ బిఫోర్ దట్ మీకు ఇది కొంచెం ఈజీగా అర్థం అవడం కోసం, ఈ టెక్నాలజీస్ కొంచెం ఈజీగా అర్థం అవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తానమ్మా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ వెబ్సైట్. అవునా? మనం వెబ్సైట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో ఇమాజిన్ కన్స్ట్రక్టింగ్ ఏ వెబ్సైట్ ఈజ్ లైక్ నథింగ్ బట్ కన్స్ట్రక్టింగ్ ద హౌస్. మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, అలాగే మన వెబ్సైట్ డిజైన్గా కంపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనకి ఏం కావాలంటే వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ వీ వాంట్. ఈరోజు మనకు ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవునా? మరి ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? ఎస్, ల్యాండ్ కావాలి. రైట్? స్పేస్ కావాలి. వీ నీడ్ ద స్పేస్. సో స్పేస్ లేకుండా మనం ఇల్లు కట్టుకోలేం. సో అదేవిధంగా వెబ్సైట్ డిజైనింగ్, వెబ్సైట్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా కానీ మనకు స్పేస్ కావాలి. ఆ స్పేస్ ఇక్కడ మనకి ఎవరు ఇస్తున్నారంటే సర్వర్. దాన్నే హోస్టింగ్ లేదా సర్వర్ అంటారు. దిస్ ఈజ్ ద స్పేస్. ఓకే. సరే, మనకు స్పేస్ ఉంది, స్పేస్ కొనుక్కున్నాము. స్పేస్ కొనుక్కున్న తర్వాత మనం ఇల్లు కట్టుకోవడానికి వీ నీడ్ సమ్ టూల్స్. అంటే శాండ్ అని, బ్రిక్స్ అని, సిమెంట్ అని, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇట్లా కొన్ని టూల్స్ కావాలి. అవునా? అవి లేకుండా మనం ఇల్లు కట్టుకోలేము. అదేవిధంగా మనం వెబ్సైట్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా సరే మనకు కొన్ని టూల్స్ కావాలి. ఆ టూల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ వర్డ్ ప్రెస్ అనేది మనకి ఇక్కడ మనం వెబ్సైట్ కన్స్ట్రక్ట్ చేయడానికి కావాల్సిన టూల్స్ అన్ని కూడా ఇదే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. మరి ఇప్పుడు మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు మన ల్యాండ్ ఏమో సమ్ కేబిహెచ్పి ఏరియా, కుక్కట్పల్లి ఏరియాలో ఉందనుకోండి. ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అవన్నీ కూడా ఎల్బీ నగర్లో ఉన్నాయనుకుందాం. ఓకే. సో శాండ్ కానీ, బ్రిక్స్ కానీ, సిమెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం అక్కడ ఉన్నాయనుకుందాం. మరి మనం ఇల్లు కట్టగలమా? లేదు కదా. ముందేం చేస్తాం, అక్కడ ఎల్బీ నగర్లో ఉన్నటువన్నీ కూడా తీసుకొని మన ల్యాండ్, మన స్పేస్ దగ్గర తీసుకొచ్చుకుంటాం. ఓకే. కుక్కట్పల్లికి వచ్చిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ డూయింగ్ ద కన్స్ట్రక్షన్. అదేవిధంగా మనకి ఇక్కడ వెబ్సైట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకు టూల్స్ ఎవరు ఇస్తున్నారంటే వర్డ్ ప్రెస్ వాళ్ళు ఇస్తున్నారు. రైట్? ఆ వర్డ్ ప్రెస్ వాళ్ళు ఇచ్చే టూల్స్ని మనం ముందు మన సర్వర్లోకి అంటే స్పేస్లోకి తీసుకొచ్చుకోవాలి. అందుకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ ఇంటూ ద సర్వర్ అని ఎందుకు చేస్తున్నామంటే ఆ వర్డ్ ప్రెస్ని ముందు మన సర్వర్లోకి మనం తీసుకొచ్చుకున్న తర్వాతే వీ కెన్ స్టార్ట్ కన్స్ట్రక్టింగ్ ద వెబ్సైట్ డిజైన్ చేయడం మనం స్టార్ట్ చేయగలం. ఓకే. సరే, మీరు స్పేస్ నుంచి తీసుకొచ్చుకొని మన స్పేస్లో పెట్టేస్తున్నారు. కంప్లీట్ హౌస్ అంతా కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ అంతా కన్స్ట్రక్ట్ చేసేసిన తర్వాత మన హౌస్కి నేమ్ అంటే అడ్రస్ కావాలి. అవునా? ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం ఇల్లు కట్టామంటే ఏమంటారు, మీ ఇంటి అడ్రస్ ఎక్కడ, మీ ఇంటి అడ్రస్ ఎక్కడ అని అడుగుతారు. అవునా? అదేవిధంగా మనం వెబ్సైట్ కన్స్ట్రక్ట్ చేసామంటే ఎవరికైనా సరే ఇట్లా నా వెబ్సైట్ ఉంది, కంపెనీ వెబ్సైట్ ఉంది అంటే ఏంటి మీ కంపెనీ వెబ్సైట్ చెప్పండి, వాట్ ఈస్ యువర్ వెబ్సైట్ అడ్రస్, మీ వెబ్సైట్ అడ్రస్ ఏంటి అని అడుగుతారు. అవునా?
దట్ వెబ్సైట్ అడ్రస్ ఈస్ నథింగ్ బట్ డొమైన్ నేమ్ హియర్. దాన్ని ఇక్కడ మనం డొమైన్ నేమ్ అంటాం. సో మరి ఇల్లు కట్టేసుకున్నాము, మన ఇంటికి ఒక మంచి పేరు అడ్రస్ అన్ని పెట్టేసుకున్నాం, అంతా బాగానే ఉంది. మరి ఆ ఇంటికి మనకు సెక్యూరిటీ కావాలి కదా, లాక్ కావాలి కదా. అదే ఇక్కడ మనకు వెబ్సైట్ కన్స్ట్రక్షన్ కూడా సెక్యూరిటీ మరియు ప్రొవైడ్ చేస్తారంటే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో మీకు ఈ టెర్మినాలజీ ఈజీగా అర్థం అవ్వడం కోసం ఈ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తానమ్మా. ఓకే, సో ఆ డొమైన్ నేమ్ ఏంటి, సర్వర్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఏంటి, అండ్ మనం ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ ఎందుకు వాడుతున్నాం, దాంట్లో కూడా చాలా ఉంటే వర్డ్ ప్రెస్ ఎందుకు వాడుతున్నాం, ఇవన్నీ కూడా జస్ట్ ఇవాళ మీకు ఒక బ్రీఫ్ థియరిటికల్గా చెప్పాను. సో టుమారో ఐ షో ఎవ్రీథింగ్ ప్రాక్టికల్లీ, మీకు అన్ని ప్రాక్టికల్గా చూపిస్తాను. వెబ్సైట్ డిజైనింగ్ మీరు ప్రాపర్గా నేర్చుకుంటే దాని నుంచి మీరు రేపు ఫ్రీలాన్సింగ్గా కూడా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. సో బయట మార్కెట్లో జస్ట్ నార్మల్ బేసిక్ ఒక 5 పేజెస్ సైట్ అంటే హోము, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్, ఇలా ఒక 5 పేజెస్ సైట్ బయట మార్కెట్లో 5,000 to 10,000 మినిమం ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, సో అదే విధంగా మనం బయట నుంచి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఇట్లా ఫైవర్ అని, ఫ్రీలాన్సర్స్ అని, ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆన్లైన్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ అన్నమాట. ఇక్కడ ఇది వరల్డ్ వైడ్ సైట్. ఎవరైనా సరే ఇప్పుడు వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేస్తారు, ఆ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు చూడండి, వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైన్. సో ఇలా సెర్చ్ చేసినప్పుడు కస్టమర్స్ ఇక్కడ చూడండి, వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైన్ ఎవరెవరైతే సర్వీస్ ఆఫర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వస్తాయి. సో మనం కూడా ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకొని వీ కెన్ బికమ్ ఏ సెల్లర్. దీంట్లో సెల్లర్ అయ్యి మనం కూడా అకౌంట్ క్రియేట్ చేసుకుని మనం కూడా ఇట్లా లిస్టింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో దీంట్లో మనకున్న రేటింగ్స్ని బట్టి, మనకు ఉన్న ప్రైస్ని బట్టి, మనం ఆఫర్ చేసే సర్వీసెస్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ప్లేస్ అన్ ఆర్డర్ ఫర్ అస్. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇతను చూడండి, ఇతను ఓపెన్ చేస్తాను. సో ఇతను వచ్చేసి ఇప్పుడు దాకా బేసిక్ వచ్చేసి 14,000 ఛార్జ్ చేస్తున్నాడు, స్టాండర్డ్ వచ్చేసి 26,000, ప్రీమియం వచ్చేసి 88,000. బేసిక్స్లో ఏమేమి ఇస్తున్నారు, స్టాటిక్ రెస్పాన్సివ్ వెబ్సైట్ ఇస్తున్నాడు, 1 పేజ్ లేదు ఒక సింగిల్ పేజ్ ఇస్తున్నాడు, మొబైల్ ఫ్రెండ్లీ అని ఇస్తున్నాడు. స్టాండర్డ్లో వచ్చేసి 5 పేజ్ వెబ్సైట్ ఇస్తున్నాడు విత్ బేసిక్ ఎస్ఈఓ అండ్ సోషల్ మీడియా ఇంటిగ్రేషన్. ప్రీమియంలో వచ్చేసి కంప్లీట్ ఈ కామర్స్ ఫంక్షనాలిటీస్ ఇవన్నీ కూడా సపోర్ట్ ఇస్తున్నారు. సో ఇతనికి ఇప్పుడు దాకా 232 రివ్యూస్ వచ్చాయమ్మా. దీంట్లో ఉన్నటువంటి కూడా ఆల్మోస్ట్ జెన్యున్ రివ్యూస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఏదన్నా వీళ్ళకి ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఆ వర్క్ మళ్ళీ మనం సబ్మిట్ చేయాలి, వర్క్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నా, లేదా వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసిన వర్క్ మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నా కంపల్సరీగా ప్రివ్యూ చూసిన తర్వాత రేటింగ్ ఇవ్వాలి. రేటింగ్ ఇచ్చిన తర్వాత మెయిన్ వర్క్ డౌన్లోడ్ చేయగలం. సో కాబట్టి ఇప్పుడు దాకా 232 రివ్యూస్ వచ్చాయంటే 232 ఆర్డర్స్ ఇప్పుడు దాకా ఇతను చేశాడనమాట. సో 232 కూడా అన్నీ కూడా బేసిక్గా చేశాడు అనుకున్నాం, అంటే 14,391 ఇంటూ 232. ఇప్పుడు దాకా ఫైబర్ నుంచి ఇతను 33,38,000 దాకా ఎర్న్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ చూడండి 7 ఆర్డర్స్ ఈజ్ ఇన్ క్యూ, ఇంకా అతనికి రెడీగా 7 ఆర్డర్స్ ఉన్నాయి. సో ఎవ్రీ 3 days ఒకసారి డెలివరీ చేస్తున్నాడు ఇతను వెబ్సైట్. సో విచ్ మీన్స్ ఎవ్రీ 3 days ఒక ఆర్డర్ అతను కంప్లీట్ చేస్తున్నాడు, అంటే 3 days ఒకసారి ఈజ్ ఎర్నింగ్ 14,391 రూపీస్ ఎర్న్ చేస్తున్నాడు. అన్ని మినిమం బేసిక్ వేసుకున్నా సరే, మేబీ కొంతమంది స్టాండర్డ్ ప్రీమియం కూడా తీసుకోండొచ్చేమో, బట్ మనం జస్ట్ ఇది క్యాల్కులేషన్కి ఇది వేసుకుంటున్నాం. ఓకే, సో అంత స్కోప్ ఉందన్నమాట. వెబ్సైట్ డిజైన్ నేర్చుకుంటే మనం బయట నుంచి మన వెబ్సైట్ డిజైన్స్ ఆర్డర్స్ తీసుకొచ్చుకొని చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఆన్లైన్ ఫ్రీలాన్సింగ్ సైట్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ అనేది సపరేట్ మాడ్యూల్ ఉంది మనకు. ఇవన్నీ ఎలా చేయాలి ఆన్లైన్లో కూడా నేను చెప్తాను మీకు. హౌ టు గ్రాబ్ ద ప్రాజెక్ట్స్ని అంటే క్లయింట్స్ని ఎలా మనం తీసుకొచ్చుకోవాలి, ప్రాజెక్ట్స్ ఎలా తీసుకొచ్చుకోవాలి, ఇవి కూడా నేను చెప్తాను మీకు. ఓకే, సో ఈరోజైతే ఒకసారి ఈ వీడియో షేర్ చేస్తాను. జస్ట్ ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోండి, ఎందుకంటే ఆ నేమ్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. డొమైన్ నేమ్ అంటే ఏంటి, ఓకే, సర్వర్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ విపిఎస్ హోస్టింగ్, సో వర్చువల్ ప్రైవేట్ సర్వర్, ఇట్లా ఇవన్నీ కూడా మనకు ఈ వర్డ్స్ అర్థం అవడం కోసం ఒకసారి ఇది చూసుకోండి. సో టుమారో నోట్స్ ఐ షో యూ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా ఒక వెబ్సైట్ అనేది ఎలా డిజైన్ చేయాలో రేపు నేను చూపిస్తాను. ఓకే, ఓకే అమ్మా, విల్ సీ యూ టుమారో. బాయ్.